నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలో ఉన్నాం. న్యూస్ 16లో ఈ వీడియోలు చూసే ప్రతి ఒక్కళ్ళు గమనించండి. నల్లవల్లికి రావాలంటే నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటారేమో, నల్లవల్లి గ్రామంలోకి ఒకసారి మీరు కూడా వస్తే ఇక్కడ జనాల్ని పలకరిస్తే వాళ్ళ బాధ, వాళ్ళ వ్యధ ఏంటనేది అర్థమవుతుంది. నేను ఒక వారం రోజుల క్రితం చాకలి కృష్ణ అనే వ్యక్తి ఈ డంప్ యార్డ్ ఉద్యమాన్ని తట్టుకోలేక గుండెపోటుతో ఏ విధంగా మృతి చెందాడో ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టాను. ఆ కుటుంబానికి, ఆ ఇద్దరు ఆడపిల్లలకి మనం అండగా నిలబడదామని నేను ఒక వీడియో చేశాను. సరే, మనసున్న వాళ్ళు స్పందించి వాళ్ళకి కొంత ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇప్పుడు మరో కుటుంబం దగ్గరికి రావాల్సి వచ్చింది. అంటే ఈ నల్లవల్లి గ్రామంలో ఈ డంప్ యార్డ్ ఇష్యూనే కానివ్వండి, రైతులు తమ పొలాలను కోల్పోతున్నామని చెప్పి గుండెపోటుతో మరణిస్తున్న పరిస్థితులు. ఇంకో కుటుంబం దగ్గర ఉన్నాను, ఇంకో ఇంటికి రావాల్సి వచ్చింది. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి మనం అందరం కోరుకుందాం. శంకరయ్య అనే ఒక పెద్ద మనిషి చనిపోయి ఇవాళకి 3-4 రోజులు అవుతుందని చెప్తూ ఉన్నారు. చనిపోయే రోజు అందరితో డిస్కషన్ పెట్టాడు ఇంట్లో. ఈ గుమ్మడిదలకి సంబంధించి, ఈ మండలానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ఎకరాలను సేకరిస్తూ ఉంది ఇండస్ట్రీస్ కోసం. వాళ్ళ సర్వే నెంబర్ మీదుగా ఆ భూమి పోయే అవకాశం ఉందని చెప్పి ఇంట్లో బాధపడి ఆయన ఆ రోజు పడుకున్నాడు. మళ్ళీ ఉదయాన్నే మనిషి లెగవలేదు, గుండెపోటుతో మృతి చెందాడు. ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా రోడ్డున పడింది. 2 పిల్లలండి, 2 మగపిల్లలు. ఈయన డిగ్రీ చదువుకుంటూ ఉన్నాడు. ఎక్కడ బ్రో నీది, ఏం పేరు? హరీష్ అన్న. హరీష్. ఎక్కడ చదువుతున్నాను? నేను గజ్జలో డిగ్రీ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. ఇప్పుడు హాస్టల్లో ఉంటాను. ఆ రోజు నెక్స్ట్ డేనే నేను హాస్టల్కి వెళ్ళినాను. ఒకరోజు ఉంటే మా డాడీని బ్రతికించేటోడేమో, ఎప్పుడు అదే బాధతో ఉండేటోడు, ఎప్పుడు ఆలోచించేటోడు ఫ్యూచర్ గురించి ఏంది అనేది. ఇక ఆ రోజు నైట్లో ఇక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా. సో నువ్వు హాస్టల్కి వెళ్ళిన తర్వాత తెలిసిందా నాన్నకి ఇలా జరిగిందని? ఎగ్జామ్ రాసేసరికి మా అన్న వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. నేను ఎట్లా ఏమన్నా బాధపడుతూ ఉండేనా, ఈ పొలం పోతుంది లేకపోతే ఈ డంప్ యార్డ్ గురించి? అవునన్న, ఎప్పుడు ఆలోచించేటోడు ఏంది నెక్స్ట్ ఏంటిది, ఏం జరిగేది అనేది. ఎట్లా ఇప్పుడు నువ్వు డిగ్రీ సెకండ్ ఇయరా? ఫైనల్ ఇయర్ అన్న. ఫైనల్. హెల్త్ ఇష్యూ, నాకు కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది. ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళేటోడు. మనసు కరగదు ఎవరికి, ఇక్కడున్న పెద్ద మనుషులకే కానివ్వండి. వాళ్ళ నాన్న చనిపోయాడు గుండెపోటుతో. ఈ అబ్బాయికి కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది. ప్రభుత్వాలు కూడా స్పందించాలి. అన్న రేవంత్ రెడ్డి, నువ్వంటే అందరికీ అభిమానం, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ అభిమానం. ఇంకొక విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. ఈ మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని చనిపోయిన వ్యక్తి, వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానులు. ప్రాణాలు పోయినాయి, ఒక్కడు కూడా వచ్చి చూసే దిక్కు లేదు. ఇప్పుడు ఆ కుర్రోడికి ఏం కావాలి? ఆ అబ్బాయికి హార్ట్ బాగాలేదని చెప్తూ ఉన్నారు. ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ ఎవరు చేయించాలి? వాళ్ళ నాన్న లేకపోతే. తల్లి లేదు, తండ్రి లేడు, ఇంకొక అబ్బాయి ఉన్నట్టున్నాడు. అన్న మీరేం చేస్తారన్న? లేదన్నా, నేను ఇంటి దగ్గర ఉంటాను. వ్యవసాయం డాడీతో కూలీ. ఎట్లా మీ నాన్న ఎందుకు మరణించాడు, ఏం చెప్తారు అసలు? ఇదే డాడీ మొత్తం ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ వచ్చిన వల్ల దాని గురించి ఆలోచించి, మనకున్నదే ఒక ఆధారం భూమి, అది కూడా లేకపోతే మనం ఎలా బతుకుతాం, అది ఊకే ఆలోచించి నైట్లో అలా అయిపోయింది. ఇప్పుడు తమ్ముడికి కూడా ఆరోగ్యం బాగాలేదు, మరి ఆయన కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇంకా మీ మీదే ఉన్నట్టుంది బహుశా. అవునన్నా, తమ్ముడు కూడా బాగాలేదు. ఇప్పుడు అతని బాధ్యత, ఇంటి బాధ్యత నేనే తీసుకోవచ్చు. అది పరిస్థితి. కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు. అక్క ఏం చెప్తారు అసలు? మిమ్మల్ని పలకరించాలంటే మాకు కూడా ఇబ్బందిగానే ఉంది, కానీ జనాలకి తెలియాలి. అందుకోసమే ఇక్కడి వరకు వచ్చి మీతో మాట్లాడిచ్చే పరిస్థితులు ఏర్పడినాయి. ఏం చెప్పారు అసలు ఆయన రోజు? మీకేమన్నా సమాచారం ఉందా? ఏం లేదన్న, ఈ డంప్ యార్డ్ కోసం ల్యాండ్ ఎక్కడ పోతుంది అని చెప్పేసి దాని గురించి టెన్షన్లో ఉండే అన్న. ఆ నైట్ అంతా దాని గురించి ఆలోచించుకుంటా పడుకుంటే తెల్లారి లేచి చూసేవరకే పర్సనే లేడు. మేబీ ఉండొచ్చు, హార్ట్ స్ట్రోక్ ఉండొచ్చు అన్న. ఇప్పుడు ఈ పిల్లల కోసమే అన్న మెయిన్ ఇంటెన్షన్. వాళ్ళు ఎట్లా బ్యాక్ సపోర్ట్ లేదు, చూసేవాళ్ళు ఏం లేదు, ఎట్లా బతుకుతారో కూడా లేదన్న. ఆదాయమే లేదు ఇప్పుడు వాళ్ళకి. మెయిన్ ఇంటెన్షన్ చిన్న ఆయనకి ఇంకా హెల్త్ బాగాలేదు, హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇంకెట్లా ఉందన్న, ఇంకా వాళ్ళకి చూసేవారు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు వచ్చినా ఎవరైనా 1 day 2 days వస్తారు, లైఫ్ లాంగ్ ఎవరు చూస్తారన్న. ఏం లేదు గవర్నమెంట్ ఇప్పుడు మాకు మా పిల్లలకి కొంచెం బ్యాక్ సపోర్ట్ ఇచ్చి కెరియర్ వాళ్ళ
డెసిషన్ మంచిగా తీసుకుంటే చాలు, ఏం లేదు. అంటే ఆయనకి ఇంకేమన్నా అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అసలు రైతేనా ఆయన? పొద్దున్నే తొందరగానే లేచి పొలం పనులు అన్నీ యాక్టివ్గానే చేసుకుంటే ఉండేవాడు చనిపోయే ముందు వరకు. చేసుకుంటుండే, మబ్బుల లేచి అన్ని పనులు చేసుకుంటుండే, అన్నీ చేస్తుండే, ఏం రోగం లేకుండా ఆయనకు మంచిగా చేసుకుంటుండే. కూలి పని అన్ని కోపులలకు అన్నిటికో. ఎవరిని కదిలిచ్చినా ఒకటే బాధ. చుట్టాలు కూడా వస్తారండి, ఎందుకంటే ఒక మనిషి చనిపోయినప్పుడు చుట్టాలు వస్తారు, 2-3 రోజులు ఉంటారు, ధైర్యం చెప్తారు. కానీ ప్రతిరోజు ఎవరు ఉండలేరు కదా. మనం వస్తాము, 10 నిమిషాలు వీడియో రికార్డ్ చేసి వెళ్ళిపోతాం. కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాన చనిపోయిన ఆయన. ఆ అబ్బాయికి హార్ట్ పేషెంట్, ఆ అబ్బాయికి బాగాలేదు. ఎవరు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితులు. అయినా మా మరిది ఆయన ఎప్పుడు కూలి పని చేస్తుండే, పొద్దున లేచి కోపులలో పోవడము. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ మమ్మీ పోయింది. అప్పటి నుంచి మమ్మీ అయినా డాడీ అయినా ఆయనే అయిపోయిండు. ఇప్పుడు ఆయన పొద్దుందాకా పని చేసి పిల్లలను చదువుకుండు. ఇప్పుడు ఆయన కూడా లేకుండా పోయిండు. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏం కావాలి? చిన్న అబ్బాయికి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. నెలకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. కూలి పని చేసి ఆ పైసలతో ట్రీట్మెంట్ ఇప్పించిండు. ఇప్పుడు ఆ పిల్లలకు ఆధారం ఏమీ లేదు, వాళ్ళ బతుకుతారు ఇట్లా. అదే మా బాధ. ఏమవుతాడు బాబాయ్ ఆయన చనిపోయిన ఆయన? మీ తమ్ముడు అంటే ఆయనకి ఏమన్నా అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అసలు మనిషి ఎట్లుండేవాడు? ఎందుకంటే వీడియో చూసే వాళ్ళకి కూడా అర్థం కావాలి, ఎలా చనిపోయాడని వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది కదా. ఏమీ బాధలు లేకుండా సార్, ఆరోగ్యం మంచిగా ఉంది. కానీ ఈ డంప్ చేయడం వల్ల చాలా పబ్లిక్ అయిపోయింది, ఎవరి మనసులలో చెప్పుకోలేని బాధలు అయిపోయినాయి. అక్కడ ఉన్నది మేమేం కష్టపడలేం, చేయలేము. మా తాతలు మా అయ్యలు సంపాదించారు, ఓ 1 ఎకరా 2 ఎకరాలు 4 ఎకరాలు సంపాదించారు. అది అమ్ముకొని ఇంత బతుకుదాము, ఇంత చేస్తాము, ఓ 1/4 ఎకరా అమ్ముకుందాం, 2 గుంటలు అమ్ముకుందాం అని ధైర్యంతో ఉన్నాం ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు మొత్తం గుంజేసుకుంటా కదా, ఆ 2 గుంటలు గుంజుకొని ఈ పిల్లల్ని ఎట్లా నడపాలి, నేను ఎట్లా బతకాలి? మా తమ్మిని భార్య చచ్చిపోయింది, వీడు చిన్న ఉన్నాడు, వాడు పాలు చిక్కుతుండు, అంత నడిపిడు, అంత పోషించుకొచ్చిండు. భార్య తల్లి అయినా ఆడాయిండు, తండ్రి అయినా ఆడాయిండు. ఆయనకి ఏమీ అయింది మొత్తం ఆలోచన చేసిండు. అరే అమ్మ 2 గుంటలు అమ్ముకొని చేతాము, ఏదన్నా పిల్లలకు పోషిస్తాము ఆలోచన చేసిండు. మీరు వేసిండు ఎంత, మీ ఎట్లా 2 గుంటలు అమ్ముకోండి, అరే 2 గుంటలు అమ్ముదామంటే అక్కడ లేకుండా అయిపోయింది, తరం ధైర్యం లేకుండా అయిపోయింది. ఇప్పటిదాకా కూలి పని చేసినాము, ఏదో పిల్లలు నడుపుకొని నేను బతికినా. ఇప్పుడు డంపివాడడం వల్ల 2 గుంటలు అమ్ముదామంటే ధైర్యం లేకుండా అయిపోయింది. ఆ ధైర్యం ముంగడికి వస్తూ లేరు, నాకు ధైర్యం ఇచ్చి ఓ 10 రూపాయలు పెడితే ఇచ్చి పోతా అన్నట్టు లేదు. ఆ పరిస్థితిలో మనసు బాధపడి ఆయనకి ఎవరం లేదు సార్. ఈ టైం దాకా మాట్లాడడం, రాత్రే తెల్లారి పొద్దున 8-9 గంటల కథం. అందరికన్నా వాళ్ళ అబ్బాయి పరిస్థితి కూడా బాగాలేదు, ట్రీట్మెంట్ ప్రతి నెల ఇవ్వాల్సిందే, బోలెడు డబ్బులు అవుతాయి. ఎవరు చూడాలండి వాళ్ళని? ప్రతి నెల 5,000 ఖర్చు. వానికి హార్ట్ ప్రాబ్లం ఉంది. అది ఏమైంది, మొన్న రీసెంట్లీ ఏమైంది బాబాయ్ చెప్పిండు, వానికి సర్జరీ కావాలంటే 15 లక్షలు అడిగారంట ఆపరేషన్కి. ఆయన ల్యాండ్ అమ్ముదామని పెట్టుకోడు, కానీ ఈ డంపింగ్ యార్డ్ వల్ల అదిగిన పోయింది. ఆయనకు వేరే సోర్స్ ఏం లేదు. ఈ బాధ భరించలేక వీడు ఊరికి పోయాడు, వాడు కాలేజీ పోయాడు నైట్లో. అది ఏం ఆలోచించిండో ఏందో మాకు ఏం అసలు అర్థమవుతుంది. ఆ భూమి వల్ల వాడు అమ్మిన ఉంటేనా సర్జరీ అయిపోతుంది, అదేం టెన్షన్ ఉంది వాడికి, ఇంకా వేరే ఏది లేదు. అది అమ్మి అన్న వానికి ఆపరేషన్ చేస్తా అని ఒకటి ఉండే, అది లేకుండా పోయింది. ఇప్పుడు వీళ్ళకి దిక్కేవారు అన్న. ఇప్పుడు మేమా అన్నదమ్ముళ్ళం ఉన్నాం, చూస్తాం, మంచిగా ఉంటే చూస్తాం, చెడైతే ఏం చేస్తాం. మా నాన్న చనిపోయి 5 months అయితే కరెక్ట్, మొన్నటికి 5 months, మా బాబాయ్ చనిపోయిన టైంకి 5 months కంప్లీట్. 5 monthsలో 2. మేము ఏం చేసుకుని ఇది చేయాలి? క్షమించండి, తప్పక చూపించాల్సి వస్తుంది ఈ అబ్బాయిని. నా తమ్ముడు వయసు ఉంటుంది, నెలకు 5,000 రూపాయలు కావాలి అతను ట్రీట్మెంట్కి. ఆరోగ్యం బాగాలేదు,
హార్ట్కి సంబంధించి సమస్య ఉంది. సరే ఈ నెల 5,000 ఎట్లా పెడతాము, నా కొడుకుని బాగు చేసుకోవాలి అని చెప్పి ఆయన ఏదో తనకున్న భూమిలో కొంత అమ్ముకుందామని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ డంప్ యార్డ్ పుణ్యమా అంట ఆ పొలాలు కొనటానికి కూడా ఎవడు ముందుకు రావట్లేదు. ఆ ఆలోచనతో ఆయన చనిపోయినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హృదయ విదారక ఘటనలు ఎదురవుతున్నాయండి నల్లవల్లి గ్రామానికి వస్తే. మనం ఎన్ని వీడియోలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదు. ఇక్కడున్న నాయకులైనా స్పందించాలి కదా. నేను బేషరతుగా చెప్తూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని శంకరయ్య గారు కదా, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని శంకరయ్య గారు, కట్టా శంకరయ్య గారు నల్లవల్లి గ్రామంలో ఆయన చనిపోయాడు. ఆయన పక్కా కాంగ్రెస్ వాది. నేను చెప్తున్న మాట కాదు, వచ్చి ఈ ఊర్లో ఎంక్వైరీ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించాలి, మండలికి సంబంధించిన మండల్ పార్టీ ప్రెసిడెంట్ స్పందించాలి, కాటా సీనన్న స్పందించాలి, నీలం మదన్న స్పందించాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఈ డంప్ యార్డ్ ఉద్యమాన్ని ఆపుతారో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి ఆ కుటుంబంతో మాట్లాడండి. మీ పార్టీకి సంబంధించి వీరాభిమాని అని చెప్తూ ఉన్నారు. ఈ కుర్రోడి జీవితం ఏం కావాలి, ఈ కుర్రోడిని ఎవరు నిలబెట్టాలి? పోనీ అన్నదమ్ములు పిల్లలు ఉన్నారంటే వాళ్ళ నాన్న కూడా చనిపోయి 5 నెలలు అవుతుందంట. ఈ రోజులో ఒక కుటుంబం ఇంకో కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితులు ఉన్నాయా? మనం కూడా బతుకుతున్నాం కదా. స్పందించాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నానంటే ఈ అబ్బాయి జీవితం నిలబడాలి. సరే ఆయన అంటే ఆయన ఏదో ఒకటి చేసుకుంటాడు. ఈ అబ్బాయి జీవితం నిలబడాలి. హార్ట్ ప్రాబ్లం ఉంది ఈ అబ్బాయికి. ఈ వీడియో చూసిన వాళ్ళు స్పందించండి దయచేసి. అన్నలు ఒక కుటుంబానికి ఒక 70,000 రూపాయలు సాయం చేయగలిగాం మనము. తప్పట్లేదు, నన్ను క్షమించండి. ఏంటి ఇన్ని వీడియోలు పెడతా ఉన్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు అనుకోవద్దు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా స్పందిస్తే దయచేసి వీళ్ళ నెంబర్ పెడతాను. వీళ్ళ బాధ కనుక్కొని ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన నాయకులు మీరు తలుచుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టవచ్చు. ఈ అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇప్పించండి. ఎవరెవరికి ఇప్పిస్తూ ఉన్నారు కదా బాధల్లో ఉన్న వాళ్ళకి. గుమ్మడిదల మండలంలో ఉన్న మీ ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా నేను కూడా మాట్లాడుతా అమ్మా కాంగ్రెస్ వాళ్ళతో, నాయకులు ఎవరున్నారు, సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైనా అవకాశం ఉంటే పెట్టించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎవరైనా సంప్రదిస్తే మీరు కూడా మాట్లాడండి. జేఏసీ సభ్యులు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో మండలికి సంబంధించిన నాయకులు, దయచేసి సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైనా పెట్టే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చేద్దామన్నా. ముందుగా ఏంటంటే మా కట్టశంకర్ అయితే నాకు ఒక తండ్రి లాంటి వాడు ఆయన. ఎందుకంటే ఉపాధి హామీలో పూర్తిగా అలాగే అతనికి మాత్రం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. కేవలం ఒకవేళ అంత డౌట్ ఉంటాయి కూడా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మొన్న వారం రోజుల క్రితం జరిగినటువంటి ఉపాధి హామీల్లో గిట ఆయన పాల్పంచుకొని ఇప్పటికే ఆయన చేసినటువంటి కూలికి ఇంకా రాలేవు, ఆ బిల్లులు గిట ఉన్నాయి. పూర్తిగా కాంగ్రెస్ పక్షపాతి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు ప్రాణం. అలాంటి వ్యక్తి ఇవాళ దురదృష్టకరం ఏంటంటే ప్రభుత్వం మేము పూర్తిగా అడుగుతున్నాం. నల్లవల్లి గ్రామంలో ఒక సైడు డంప్ యార్డ్ సమస్య లేవనెత్తుతుంటే ఇంకో సైడు 109 సర్వే నంబరు గుమ్మడిదలకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని ఆనుకొని ఉన్నటువంటి 160 సర్వే నంబర్లో ఉన్నది 1 ఎకరా. 2 కొడుకులు, తల్లి లేనటువంటి చిన్నప్పటి చనిపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచి పెద్ద చేసినటువంటి తండ్రిని కోల్పోవడం గిట ఆ కుటుంబానికి తీరని లోటు. ఎందుకంటే ఆ ఉన్న ఒక అద్దె ఎకరా పొలంలో ఒక అద్దె ఎకరా పొలమైనా అమ్ముకొని ఈరోజు కొడుకు ఆరోగ్యాన్ని మంచి చేసుకొని పెద్ద కొడుకుని కొంచెం కనీసం ఉద్యోగరీత్యా బాగుపరచాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఒక సైడు డంప్ యార్డ్, మరో సైడు గవర్నమెంట్ అభివృద్ధి అని చెప్పి పేద ప్రజల భూములు లాక్కోవడం సరైన పద్ధతి కాదు. అదే పూర్తిగా అదే ఆవేదనతోటి వాళ్ళ హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యగానే పరిగణకు తీసుకొని ఆ ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ చిన్న కొడుకు అయినటువంటి ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ కాదు, ఆరోగ్యశ్రీ దగ్గరుండి అధికారులే అతనికి ట్రీట్మెంట్ చేయించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంటుంది. పెద్ద కొడుకుని ఖచ్చితంగా ఒక ఉద్యోగం పరంగానే కాబట్టి ఆ కుటుంబాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మండల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఒకటి ఉంది. అదేవిధంగా మా గ్రామంలో ఇన్ని రోజులు ఉద్యోగం జరుగుతూ పాటు ఏ చిన్న సమస్య ఉన్నా న్యూస్ 16 వల్ల చాలా ముందుండి మాకు ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక మిత్రుడిగా మా ముందుకు వస్తున్నారు. తద్వారా ఎంతోమంది కుటుంబాలకు
ఎన్నో కుటుంబాలు మొన్న కృష్ణ చనిపోతే కూడా కొంచెం ఆర్థిక సాయం రూపంలో చేసే కూడా అతన్ని బెదిరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఖచ్చితంగా ఆ పేద కుటుంబాలకు ఇలాంటి చిన్న చితక మధ్య రైతులు చనిపోతున్న ఆ కుటుంబాలను ఆర్థిక సాయం చేయాలనుకుంటే నిజంగా మీరు నాయకుల లక్షణాలు మీలో ఉంటే బెదిరించుడు కాదు, నేరుగా మా గ్రామాలకు వచ్చి మా కుటుంబాలను పరిశీలించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఆ కుటుంబాన్ని చేతనైతే ఆర్థిక సాయం చేయండి తప్పితే మీ బెదిరింపులకు ఈ డంప్ యార్డ్ విషయంలో కావచ్చు ఇలాంటి మిమ్మల్ని పేలెత్తి చూపడాలి. నిజంగా ప్రజలపైన అంత అవగాహన ప్రేమ ఉన్నవారైతే ఖచ్చితంగా గ్రామాలకు వచ్చి సందర్శించి ఆ కుటుంబాన్ని ప్రోత్సహించి ఆ కుటుంబాన్ని కూడా మీ కొడుకుల్లా కనుకొని వాళ్ళని ప్రోత్సహించండి కానీ తప్పితే బెదిరింపులకు మాత్రం పాల్పడొద్దని కూడా చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గుమ్మడిదల మండల అధ్యక్షుడిగా పుట్టా నరసింహరావు గారు ఉన్నారు. అన్న, మీ గురించి నేను చాలా విన్నాను. దయచేసి ఈ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఆ అవకాశం ఏముందో, అవకాశం కాదు ఖచ్చితంగా పెట్టించండి. ఎందుకంటే అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయా నాన్న బాబు, ఆ అబ్బాయికి సంబంధించిన హెల్త్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించండి. మీ జేబులో నుంచి ₹1 కూడా ఇవ్వద్దు. ట్రీట్మెంట్కే నెలకు ₹5,000 కావాలి అబ్బాయికి. ఒక సర్జరీ చేపిద్దామని వాళ్ళ నాన్న భావించాడు. 15 లక్షల వరకు అవుతాయి అని చెప్పారు. పొలం అమ్ముదామంటే ఎవడు వచ్చి కొండు. ఇండస్ట్రియల్ జోన్లు కింద ఎకరాలు ప్రభుత్వం సేకరిస్తుంది. కలెక్టర్ క్రాంతి వల్లూరి మేడం, మీరంటే మా అందరికీ చాలా అభిమానం. ఒక యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ మీరు, ఒక ఆడకూతురు. మీ వయసులో ఉన్న ఆడకూతుర్లు ఈ కుటుంబంలో చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఆడబిడ్డలే కదా, ఆ ఆవిడ వయసు కూడా మీ వయసు అంతే ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో వ్యక్తిని కోల్పోయి ఎంత బాధపడుతున్నారో కలెక్టర్ మేడం స్పందించాలి. దయచేసి ఈ అబ్బాయికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఈ అబ్బాయికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అన్న, మీరంటే నాకు చాలా అభిమానం. ప్రతి ప్రోగ్రాంలో మనం కలుస్తాం, షేక్ హ్యాండ్లు ఇస్తాం, హగ్గులు చేసుకుంటాం. దయచేసి అందరూ స్పందించండి. ఈ కుటుంబానికి మీరు అండగా నిలబడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక వారం తర్వాత మళ్ళీ ఇదే కుటుంబంతో ఇంకో ప్రోగ్రాం చేయబోతున్నాను. తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని బెదిరిస్తున్నాను అనుకోకండి. ఈ కుటుంబానికి అండగా నిలబడతాం. దయచేసి స్పందించండి. నాన్న, నువ్వేమీ అధైర్యపడొద్దు. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఏదో ఒకటి మాట్లాడదాము. పెద్ద నాయకులు ఉన్నారు. ఈ సర్జరీకి సంబంధించి నువ్వేం భయపడొద్దు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నిన్ను చూసి అందరూ బాధపడుతున్నారు. ఓకేనా? నువ్వు ఎక్కడున్నా, ఒకవేళ ఇప్పుడు హాస్టల్కి వెళ్ళినా ప్రశాంతంగా చదువుకో. ఆ సర్జరీకి సంబంధించి, ఆ మెడిసిన్లకు సంబంధించి ఎవరో ఒకళ్ళు స్పందిస్తారు. స్పందించే వరకు మనం పోరాటం ఆపొద్దు. సరేనా? కొంతమంది బయట చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. డంప్ యార్డ్ వల్ల ఇలా రీలే నిరాహార దీక్షలు కూడా కూర్చుండు. ఈయన శంకరయ్య బాబాయ్ అవుతాడు. ఇక్కడ కూడా కూర్చుండు. రోజు నేను అక్కడ వెళ్ళి వస్తుంటే కూడా ఆయన కూడా వస్తుండే, అడుగుతుండే ఈరోజు ఏం చెప్పిర్రా, ఎవరేం చెప్పిర్రు, ఏమవుతుందంట. రోజు ఇదే మాట. మాకు ఇంకా వేరే ఆలోచన లేదన్న. అది సంగతి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పరిస్థితి కూడా బాగాలేనట్టుంది. మీకే తెలుస్తుంది. అయితే ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. చిన్న ఆయనకి హార్ట్లో హోల్ వచ్చిందని. అప్పటి నుంచి అసలు అయినా ఇంటికాడ 1 గంట కూడా ఉండకపోతుండే. చేన్ల పనికి వెళ్తుండే, మళ్ళీ కూలి వేసుకుంటుండే. అట్లా పిల్లల్ని పెంచిండు. తల్లి చనిపోయిన నుంచి 10 సంవత్సరాలు అవుతుంది అలా భార్య చనిపోయి. అప్పటి నుంచి ఆయన అసలు ఇంటికాడ 1 గంట కూడా, 1 నిమిషం కూడా కనిపించకపోతుండే. ఏ నైట్ వస్తుండేనో తింటుండే, పంటుండే, అంతేగాని అసలు బయట ప్రపంచం ఏం తెలియదు. మాకు మొత్తం పని చేసుకునే వాళ్ళం ఇక్కడ. ఇప్పుడు ఈ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడా? నేను కూడా చాలాసార్లు వచ్చాను, చూసుంటానేమో నేను. చూసి ఉండొచ్చు అన్న. ఉన్నాడు వచ్చిండు. నిరాహార దీక్షలు కూడా కూర్చుండు. ఫోటో కూడా చూపిస్తూ ఉన్నాను. శంకరయ్య కదా, కట్టా శంకరయ్య గారు. ఇప్పుడు ఆయన చనిపోవడంతో వాళ్ళ కుటుంబం రోడ్డును పడింది. వాళ్ళ పిల్లలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హార్ట్ పేషెంట్ ఉన్నాడు. హార్ట్లో హోల్ ఉంది ఆ అబ్బాయికి కూడా. నేను ఇందాక ఎవరెవరి పేర్లు అయితే చెప్పానో అన్న, దయచేసి అన్నలు మీరు అందరూ స్పందించండి. ఏ రోజు నేను కూడా మీ దగ్గరికి వచ్చి నాకు యాడ్లు ఇవ్వండి, మీరు ప్రోగ్రాంలు ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని ఈ గుమ్మడిదల మండలానికి సంబంధించిన ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని ఈ రోజు వరకు నేను అడగలేదు. నేను మొట్టమొదటిసారి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. దయచేసి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించి ఆ కుటుంబానికి న్యాయం చేయండి. నరసింహరావు అన్న, ఈ మండల్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మీరు అధికార పార్టీ నాయకులు, ఎంపీటీసీ గోవర్ధన్ అన్న, గోపి అన్న, మీరు చాలా క్లోజ్ ఉంటారు నాకు. మీరు అందరూ స్పందించండి. బొంతపల్లి గుడి చైర్మన్ అన్న పేరేంటి? ప్రతాప్ రెడ్డి గారు, గుమ్మడిదల నరేందర్ రెడ్డి గారు, చాలామంది నాయకులు ఉన్నారన్న. మీరందరూ తలుచుకుంటే ఈ కుటుంబం నిలబడుతుంది. దయచేసి స్పందించండి. మీ పేర్లు ఎందుకు చెప్పానంటే మీరు అధికార పార్టీ కాబట్టి. మీ పని మీరు చేయకపోతే
ప్రతిపక్ష నాయకులు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి క్రెడిట్ ఇవ్వద్దన్న, మీరే మాట్లాడి మీ కాటా సీన్ అన్నతో మాట్లాడి మీ నీలమ్మద్ అన్నతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయించండి. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, నల్లవల్లి గ్రామం నుంచి.